ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. శుక్రమూఢమి ఎఫెక్ట్ 83 రోజులు పెళ్లిళ్ళు శుభకార్యాలు బంద్. ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు అంటే సో ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా రిలకైతే వెళ్ళిపోదామండి. శుక్రమూఢమి కారణంగా ఏకంగా 83 రోజుల పాటు పెళ్లిళ్ళు వేడుకలు బంద్ కానున్నాయి. ఈ సమయంలో పెళ్లిళ్ళు చేసుకోవద్దని పండితులు చెప్తున్నారు. అయితే నవంబర్ 26 నుంచి శుక్రమూఢమి ప్రారంభమవుతుందని చెప్పేసి కొన్ని రోజులు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా పెళ్లిళ్ళు సందడి, ఎక్కడ చూసినా కళ్యాణ మండపాలను కలకలాడుతున్నాయి. అయితే డెకరేషన్, ఫోటోగ్రాఫర్, క్యాటరింగ్, పూజారులు కళ్యాణ మండపంలో సందడి హడావిడిగా కనిపించింది. అయితే ఇప్పుడు అంతా సైలెంట్ అయింది. మరో 3 నెలలు పెళ్లి బ్రేక్. ఇక శుక్రమూఢమి వచ్చేసింది అనమాట. 2025 నవంబర్ 26 నుంచి 2026 ఫిబ్రవరి 17 తేదీ వరకు కూడా మూఢమి ఉందని చెప్పేసి 3 నెలలు పెళ్లిళ్ళు లేవని, గృహ ప్రవేశాలు, శంకుస్థాపన ఏవి లేవని, హిందూ క్యాలెండర్ ప్రకారం కొన్ని రోజులు ప్రత్యేకంగా ఆ రోజులు శుభకార్యాలు నిర్వహించుకోవాలని పండితులు చెబుతూ ఉంటారు. కొన్ని మౌఢ్య రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదని, అలా చేస్తే దోషం ఏర్పడుతుందని చెబుతున్నారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఏడాది 2025 నవంబర్ 26న శుక్రమౌఢమి కాలంగా ప్రారంభమైందని చెప్పేసి, మౌఢ్యమి 2026 ఫిబ్రవరి 17 ఉంటుందని చెప్పేసి శ్రీ విశ్వాసు నామ సంవత్సరం మార్గ శిర శుద్ధ షష్ఠి నుంచి మాఘమాసం బహుళ అమావాస్య వరకు పండితులు చెబుతున్నారు. 23 రోజులు శుక్ర మౌఢ్యమి కొనసాగుతుంది. ఇక మౌఢ్యమి అంటే ఏంటి? శూన్యం అని అర్థం అనమాట. అంటే ఇక ముఖ్యంగా మూఢం అని అర్థం అనమాట. సో అంటారు. ఇక మూఢం ఉన్న రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. ఏడాది 2025 నవంబర్ 26 నుంచి వచ్చే ఏడాది 2026 ఫిబ్రవరి 17 వరకు గురు శుక్ర గ్రహాలు సూర్యుడికి అతి సమీపంలో ఉంటాయి. అందువల్ల ఈ 2 గ్రహాలు బలహీనంగా మారిపోతాయి అన్నమాట. జ్యోతిష నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం శుభకార్యాలు నిర్వహించడానికి గురుబలం ఎక్కువగా ఉండాలి. అలాగే సంపదలు సంతోషంగా ఉండడానికి శుక్రబలం ఎక్కువగా ఉండాలి. ఈ 2 గ్రహ బలాలు తగ్గిపోవడంతో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు అంటున్నారు. మూఢమి చేయకుండా వివాహాలు, పెళ్లి చూపులు, నిశ్చితార్థాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపన, దేవత విగ్రహ ప్రవేశాలు, కొత్త ఇల్లు పుట్టు వెంట్రుకలు, అదేవిధంగా చెవులు కుట్టించడం, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడం, బోర్లు తవ్వించడం, కొత్త ప్రయాణాలు, తీర్థయాత్రలు 2026 ఫిబ్రవరి 15 తర్వాత వివాహాలు జోరుగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి పండితులు చెప్తున్నాయి. ఇవి చేయవచ్చు: సీమంత, అన్నప్రాసనం, నామకరణాలు, హోమాలు, నవగ్రహ శాంతులు, నిత్య కర్మ పూజాధికారులు, చతుర్స్మ వ్రతాలు, అదేవిధంగా కార్యక్రమాలు పండితులు సంప్రదించి తారాబలం ప్రకారం ముహూర్తాలు నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి ఏడాది 2025 మార్చిలోను 3 రోజులు వచ్చాయని చెప్పేసి మార్చి 13 నుంచి 25 వరకు 3 రోజులు, ఈసారి 83 రోజుల పాటు 3 రోజులు ఉండడంతో శుభకార్యాలు నిర్వహించుకునేవారు వాయిదా వేసుకుంటున్నారు. అలాగే గృహప్రవేశాలు చేసుకునేవారు సైతం తమ కార్యక్రమాలు వాయిదా అయితే వేసుకుంటున్నారు అనమాట. ఈ రోజుల్లో నిత్య పూజలు, ఇతర కార్యక్రమాలు యథావిధిగా జరుపుకోవాలని అంటున్నారు. ఇక మౌఢ్యం రోజులు కేవలం కొత్త కార్యక్రమాలు లేదా కొత్త పనులు చేయడానికి మాత్రమే వర్తిస్తాయని, అలాంటి వాటికి మాత్రమే దూరంగా ఉండాలని, నిత్య నిర్వహించేటువంటి పూజా కార్యక్రమంలో పండుగలు యథావిధిగా నిర్వహించుకోవచ్చు అంటున్నారు.